A Triumph of Surgery. క్లాస్ 10 సిబిఎస్ఈ ఈ చాప్టర్ని మనం సింపుల్ తెలుగులో అర్థం చేసేసుకుందామా? అయితే సర్జరీ అని వినగానే మన మైండ్లో ఏమేమి కనిపిస్తాయి? ఆపరేషన్ థియేటర్, తర్వాత నైవ్స్ అండ్ గ్లవ్స్ అండ్ బ్లడ్, ఆల్ దోస్ థింగ్స్. కానీ ఈ చాప్టర్లోని దెర్ ఇస్ నో సచ్ థింగ్. కాకపోతే దెర్ ఇస్ అ డాక్టర్, వెటనరీ డాక్టర్, హూ ట్రీట్స్ ఆర్ హీరో, యూ కెన్ కాల్ ట్రికీ. మన ఇక్కడ డాగ్ మన హీరో తనని ట్రీట్మెంట్ ఇస్తాడు తన సర్జరీలో, రాదర్ తన క్లినిక్లోని. సో ఏ రకంగా ట్రికీ ఒక సాసేజ్ నుంచి ఒక లీత్ మసిల్ యానిమల్ తయారవుతాడు అని అన్నది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అన్నది మనం ఈ స్టోరీ ద్వారా అర్థం చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం. Let's get started. I was really worried about Tricky this time. I had pulled up my car when I saw him in the street with his mistress, and I was shocked at his appearance. Now, who is this I here? He is the narrator. Narrator, that is James Herriot. So, he is the vet also. అయితే తను ఎందుకు వరి అవుతున్నాడు ట్రికీని చూసిన తర్వాత? ఈసారి ట్రికీని చూసిన తర్వాత నాకు చాలా వరీగా అనిపించింది అని ఎందుకంటున్నాడు? ఐ హ్యాడ్ పుల్డ్ అప్ మై కార్. పుల్డ్ అప్ అంటే స్టాప్ చేశాడు, తన కార్ సైడ్కి చేసి ఆపాడనమాట. వెన్ ఐ సా హిమ్ ఇన్ ద స్ట్రీట్ విత్ హిస్ మిస్ట్రెస్ అంటే తన మేడం, తన ఓనర్తోని చూశాడు నరేటర్ ట్రికీని. అండ్ ఐ వాజ్ షాక్డ్ అట్ హిస్ అపియరెన్స్. అయితే చూడగానే, తన అపియరెన్స్ చూడగానే, వామ్మో ఏంటి ఇలా ఉన్నాడు అనేసి ఒక్కసారికి భయపడ్డాడు. హీ హ్యాడ్ బికమ్ హ్యూజ్లీ ఫ్యాట్. అయితే ఎందుకు షాక్ అయ్యాడు అని అన్నది నంబర్ 1 రీజన్ ఏంటి? హీ హ్యాడ్ బికమ్ హ్యూజ్లీ ఫ్యాట్ అంటే అనుకోనంత లావ్ అయిపోయాడు అనమాట ఫర్ అ డాగ్. లైక్ అ బ్లోటెడ్ సాసేజ్. నా వాట్ ఇస్ అ సాసేజ్? సాసేజ్ అని అంటే మిన్స్డ్ మీట్. అది ఏంటంటే సిలిండ్రికల్ షేప్స్లోని ఇంతెంత, అది నాన్ వెజిటేరియన్ ఈటర్స్ దే యూజువలీ ఈట్ దాట్ విత్ అ లెగ్ అట్ ఈచ్ కార్నర్. అయితే ఒక సాసేజ్కి, ఇంత సిలిండ్రికల్గా సాసేజ్కి ఒక 4 కాళ్ళు పెట్టేస్తే ఎలా ఉంటుందో అంత లావుగా, నున్నగా, ఆ రకంగా తయారయ్యాడు ట్రికీ. సో హీ వాజ్ రియలీ వెరీ షాక్ టు సీ హిమ్ అనమాట. విత్ అ లెగ్ అట్ ఈచ్ కార్నర్. హిజ్ ఐస్ బ్లడ్ షాట్ అండ్ ర్యూమీ. ఐస్ ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, బ్లడ్ షాట్ అంటే ఎర్రగా, ర్యూమీ అని అంటే ఒక రకమైన సెక్రీషన్ అనమాట. సెక్రీషన్ అని అంటే ఒక లాంటి మ్యూకస్, పుసి లాంటిది కారుతూ ఉండడం, కళ్ళంటే నీళ్లు కారుతూ ఉండడం అనమాట. దాంతో పుసిలు కట్టడం అది ఉంటుంది కదా, ఆ రకంగా ఉన్నాయి కళ్ళు, ఎర్రగా, బావులేవు. అసలు కంజంక్టివైటిస్ వస్తే ఎలా ఉంటుంది, ఆ రకంగా ఉన్నాయన్నమాట. స్టేడ్ స్ట్రైట్ అహెడ్ అండ్ హిస్ టంగ్ లాల్డ్ ఫ్రమ్ హిస్ జాస్. అయితే తిన్నగానే చూస్తున్నాడు, ఎక్కడ ఏమీ ఇంట్రెస్ట్ లేదు ఏది చూడడానికి కానీ చేయడానికి కానీ. అండ్ హిస్ టంగ్ లాల్డ్ ఫ్రమ్ హిస్ జాస్ అంటే ఇది అని టంగ్ బయటికి వచ్చి హీ వాజ్ ట్రైంగ్ టు అన్నట్టు, హీ వాజ్ ట్రైంగ్ టు బ్రీత్ అనమాట. అయితే మిసెస్ పంఫ్రే హేసన్ టు ఎక్స్ప్లెయిన్. హేసన్ అంటే హరిడ్ అనమాట. హీ వాజ్ సో లిస్ట్లెస్ అంటే అబ్సల్యూట్లీ ల్యాకింగ్ ఎనీ ఎనర్జీ అనమాట. అసలు ఏ రకమైన బలం లేదు, ఎనర్జీయే లేదు అసలు ట్రికీకి. మిస్టర్ హెరియట్, హీ సీమ్ టు హ్యావ్ నో ఎనర్జీ. అసలు ఎక్కడ కూడా ఎనర్జీ లేదని చెప్తుంది. ఐ థాట్ హీ మస్ట్ బి సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. అయితే తను ఏమంటుంది, తనకి ప్రాబ్లం ఏంటి, తిండి లేకపోవడం వలన తను ఈ రకంగా నీరసపడిపోయాడేమో అనేసి తన అపోహ అనమాట. ఎవరిది? మిసెస్ పుంఫ్రేది. సో ఐ హ్యావ్ బీన్ గివింగ్ హిమ్ సమ్ లిటిల్ ఎక్స్ట్రాస్ బిట్వీన్ మీల్స్ టు బిల్డ్ హిమ్ అప్. అయితే బిల్డ్ హిమ్ అప్ అంటే మేక్ హిమ్ స్ట్రాంగర్. అయితే స్ట్రాంగ్ ఇంకా అవ్వటానికి ఇన్ బిట్వీన్ మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో కూడా ఏవేవో పెడుతూ ఉన్నారు. తర్వాత అలాగే లంచ్కి, ఈవినింగ్ స్నాక్కి మధ్యలో కూడా ఏవేవో పెడుతున్నారు. అలాగే ఒక్కొక్క మీల్కి మధ్యలో కూడా తను అలాగా మధ్యలో ఏదో ఒకటి అలాగా పెడుతూనే ఉన్నదన్నమాట. ఎందుకు? షీ థాట్ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. అలా అని పెట్టి తన్ని ఒక లిటరలీ పందిలా తయారు చేసిందనమాట. Some malt and cod liver oil. Malt, you know, is used for Bonvita and even for drinks, etc. So adi kuda ichindi to make him stronger. And cod liver oil and ante fish oil actually. Cod annadi oka fish, దాని లివర్ నుంచి తీసిన ఆయిల్ కూడా ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఫర్ ఎనీబడి. అండ్ యూఆర్ ఆల్ గ్రోయింగ్ అప్ చిల్డ్రన్, సో ఈవెన్ యూ కెన్ హ్యావ్ కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్. సో అది కూడా ఇస్తున్నది తనకి, నాట్ క్యాప్సూల్స్, కాడ్ లివర్ ఆయిల్ బేసికలీ. అండ్ అ బౌల్ ఆఫ్ హార్లిక్స్ అట్ నైట్ టు మేక్ హిమ్ స్లీప్. సో రాత్రి మంచి నిద్ర రావటానికని హార్లిక్స్ కూడా ఇస్తుంది అనమాట. నథింగ్ మచ్ రియలీ. అయితే నేను ఎక్కువ ఏమి ఇవ్వలేదు, ఇవే ఇస్తున్నాను అనేసి తను డాక్టర్కి తెలియచెప్తుంది మిస్సెస్ పుంఫ్రే.
అండ్ డిడ్ యూ కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ as I told you? డాక్టర్ అడుగుతాడు, నేను స్వీట్స్ ఇవ్వద్దని చెప్పాను, మానేసేవా ఇవ్వటం? ఓ, ఐ డిడ్ ఫర్ అ బిట్ బట్ హీ సీమ్ టు బి సో వీక్ ఐ హ్యాడ్ టు రిలెంట్. అయితే కొన్నాళ్ళు నేను మానేశాను, కానీ ఆ తర్వాత వాడు అసలు చాలా వీక్గా ఉన్నాడు అనేసి నేను నా డెసిషన్ మార్చుకున్నాను. రిలెంట్ అని అంటే టు గివ్ అవే వాట్ షీ హ్యాడ్ డిసైడెడ్ అని అంటే టు స్టాప్ వాట్ షీ హ్యాడ్ డిసైడెడ్. హీ డస్ లవ్ క్రీమ్ కేక్స్ అండ్ చాక్లెట్స్, సో ఐ కాంట్ బెర్ టు రిఫ్యూజ్ హిమ్. అయితే తనకి క్రీమ్ కేక్స్, చాక్లెట్స్ అవన్నీ చాలా ఇష్టం, సో నేను కాదనకుండా ఇచ్చాను. యాక్చువల్లీ ఇఫ్ యూ నో యునో ఇఫ్ యూ నో డాగ్స్కి అసలు స్వీట్స్ కానీ ఇలాంటివన్నీ కానీ అసలు ఇవ్వకూడదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్. ఐ లుక్ డౌన్ అగైన్ అట్ ద లిటిల్ డాగ్. దిస్ ఇస్ ద ఆథర్. హీ లుక్డ్ ఎట్ ద డాగ్. దట్ వాస్ ద ట్రబుల్. అయితే ఓకే, ఇది ఇక్కడ ప్రాబ్లం. ఆవిడ ఏంటంటే ఈ స్వీట్లు, చాక్లెట్లు, కేక్లు అన్నీ ఇచ్చేస్తుంది, అందుకని ట్రికీ ఇలా తయారయ్యాడని అర్థమైందనమాట. ట్రికీస్ ఓన్లీ ఫాల్ట్ వాజ్ గ్రీడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ట్రికీకి ఏం తెలీదు, ఏది కనిపిస్తే అది పాపం గ్రీడీగా తినేస్తూ ఉండేవాడు అనమాట. హీ హ్యాడ్ నెవర్ బీన్ నోన్ టు రిఫ్యూజ్ ఫుడ్. అయితే తనకు అసలు పెడితే నాకు వద్దు అన్నట్టుగా ఎప్పుడూ కూడా తనకి అది నో అని అనడం ట్రికీకి తెలియదు అనమాట. హీ వుడ్ ట్యాకిల్ అ మీల్ అట్ ఎనీ అవర్ ఆఫ్ ద డే ఆర్ నైట్. ఎప్పుడు పెట్టినా కూడా తినేసేవాడు పాపం, కాదు అని అనకుండా ఓ నా కోసమే పెట్టారనేసి, తనకేం తెలుస్తుంది, పెట్టారు తినాలి అనేసి తినేసేవాడు అనమాట. అండ్ ఐ వండర్డ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ మిసెస్ పుంఫ్రీ హ్యాడన్ మెన్షన్. అయితే తెలివైన వాడు కదా నరేటర్. అయితే ఏమనుకున్నాడు, ఇవైతే చెప్పి పెట్టింది, పెట్టినవి ఏవో చెప్పింది, కొన్ని కొన్ని ఇంకా పెట్టినవి చెప్పలేదేమో, అంటే తను ఇంకా కూడా ఏవేవో పెట్టే ఉండొచ్చు, అవి మెన్షన్ చేయలేదు, నాకు తెలియచెప్పలేదు అనేసి కూడా తనకి ఒక ఐడియా ఉందన్నమాట. ఎందుకంటే ఈయన తిడతాడనేసి. ఆర్ యూ గివింగ్ హిమ్ ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజ్? అయితే ఎక్సర్సైజ్ చేపిస్తున్నావా, కనీసం పోనీ ఇంత తిండి పెడుతున్నావు, ఎక్సర్సైజ్ పరంగా ఏంటి అసలు సిచ్యువేషన్ అని అడుగుతాడు. వెల్, హీ హ్యాస్ హిస్ లిటిల్ వాక్స్ విత్ మీ యాజ్ యూ కెన్ సీ. అయితే ఈ రకంగానే ఇప్పుడు చేస్తున్నట్టుగానే వాక్కి వెళ్తున్నాము కొంచెం కొంచెం దూరాలు. బట్ Hodgin, the gardener, has been down with lumbago. సో there has been no ring throwing lately. అయితే వాళ్ళ గార్డెనర్ తనతో ఆడేవాడు అనమాట, ట్రికీ తోటి. తనకి లుంబాగో అంటే లోవర్ బ్యాక్ లో పెయిన్ ఉన్నది, అందుకు గార్డెనర్ ఇస్ ఇన్యాక్టివ్, తను ఏమీ చేయలేకపోతున్నాడు. అందుకని ఇప్పుడు తనతో ఆడే రింగ్ థ్రోయింగ్ గేమ్ కూడా ఇప్పుడు లేకుండానే స్టాప్ అయిపోయి ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మిసెస్ పుంఫ్రే టు ద narrator జేమ్స్ హెరియట్. I tried to sound severe. Now I really mean this. If you don't cut down his food right down and give him more exercise, he is going to be really ill. You must harden your heart and keep him on a very strict diet. అయితే అంటాడు, he sounded severe అంటే చాలా సీరియస్గా చెప్పాడు ఈసారి. నువ్వు కనుక నేను సీరియస్గా చెప్తున్నాను, నువ్వు కట్ చేయాలి, నువ్వు ఇస్తున్నవన్నీ కూడా అసలు స్టాప్ చేయాలి, ఇవన్నీ మంచివి కాదు ఈసారి, అండ్ ఎక్సర్సైజ్ ఎక్కువ, తిండి తగ్గించాలి నువ్వు, కానీ ఈ రకంగా చేయకపోతే కనుక తను నిజంగా ఆరోగ్యం చెడిపోతుంది ట్రికీకి అనేసి చెప్తాడు. నువ్వు మనసుని రాయి చేసుకొని గట్టిగా చేసుకొని నువ్వు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి తన డైట్ పరంగా అనేసి జేమ్స్ హెరియట్ చెప్తాడనమాట. మిసెస్ పుంఫ్రే రంగ్ హర్ హ్యాండ్ అన్నట్టు ఇలాగా చేసిందనమాట. ఓ ఐ విల్ మిస్టర్ హెరియట్, ఓ ఐ విల్ అన్నట్టు ఇలాగా చెప్పిందనమాట. ఐఎమ్ ష్యూర్ యూర్ రైట్ బట్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్, సో వెరీ డిఫికల్ట్. అయితే నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు, కానీ ఇలా చేయడం అన్నది ఎంత కష్టం అన్నట్టుగా మిసెస్ పుంఫ్రే చెప్తుంది జేమ్స్ హెరియట్కి. షీ సెట్ ఆఫ్ హెడ్ డౌన్ అలాంగ్ ద రోడ్ యాజ్ ఇఫ్ డిటర్మైన్ టు పుట్ ద న్యూ రెజీమ్ ఇన్ టు ప్రాక్టీస్ ఇమీడియట్లీ. అయితే సరే తన తల కిందకి దించుకుని వెంటనే ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకే నేను పాటిస్తానులే నువ్వు చెప్పింది అన్నట్టు కన్వే చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఐ వాచ్ దే ప్రోగ్రెస్ విత్ గ్రోయింగ్ కన్సర్న్. అయితే వాళ్ళు నడిచి వెళ్తూ ఉన్నారు. తర్వాత కూడా జేమ్స్ హెరియట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. ఓకే ఏంటి అసలు ప్రోగ్రెస్ ఏంటి అన్నది అలా హీ వాజ్ కీపింగ్ అ వాచ్. ట్రికీ వాజ్ టాటరింగ్ అలాంగ్ ఇన్ హిజ్ లిటిల్ ట్వీడ్ కోట్. టాటరింగ్ అని అంటే ఏదో అలా 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 నడుస్తున్నాడు అనమాట, ఇంట్రెస్ట్తో కాకుండా ఏదో గుడికి మేకపోతు అని అంటారు కదా, ఆ రకంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. హీ హ్యాడ్ అ హోల్ వార్డ్రోబ్ ఆఫ్ దీస్ కోట్స్. తనకి ఏంటంటే ట్వీడ్ కోట్ ఒకటి వేసుకుని, మంచి ఎక్స్పెన్సివ్ కోట్ వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. తనకి బోల్డ్ అని కోట్స్ ఉన్నాయి.
అయితే కోల్డ్ వెదర్‌కి ఒక కోటు, రెయిన్ కోట్ ఒకటి వర్షాకాలానికి. సో, ఆ రకంగా రకరకాల కోట్లున్నాయన్నమాట. హీ స్ట్రగుల్డ్ ఆన్ డ్రూపింగ్ ఇన్ హిస్ హార్నెస్. డ్రూపింగ్ అనంటే అలాగా పడిపోయి అసలు ఎక్కడ ఏంటంటే మొత్తం బరువంతా అలా కిందకి వేసేసి, ఆ హార్నెస్ అనంటే కుక్కకి కడతారు కదా! తాడు. దాంతోటి లాగుతుంటే అలాగే పడుతూ లేస్తూ వెళ్తున్నాడన్నమాట. ఐ థాట్ ఇట్ వుడెంట్ బి లాంగ్ బిఫోర్ ఐ హర్డ్ ఫ్రమ్ మిసెస్ పుంఫ్రే. ఆ నడక, ఆ తీరు, డాగ్‌ని చూసిన తర్వాత, పెట్‌ని చూసిన తర్వాత నరేటర్‌కి అర్థమైపోయింది. త్వరలోనే నాకు ఫోనొస్తుంది. నా అవసరం పడుతుంది మిసెస్ పుంఫ్రేకి అన్నట్టు తనకి అర్థమైందనమాట. ట్రికీ పరిస్థితి చూసి. ది ఎక్స్‌పెక్టెడ్ కాల్ కేమ్ విదిన్ ఎ ఫ్యూ డేస్. అనుకున్నట్టుగా కాలొచ్చింది. మిసెస్ పుంఫ్రే వాస్ డిస్ట్రాట్. డిస్ట్రాట్ అనంటే షీ వాస్ రియల్లీ వెరీ అప్‌సెట్ అనమాట. చాలా అప్‌సెట్ అయిపోయి ఉన్నది. ట్రికీ వుడ్ ఈట్ నథింగ్. అయితే తనేమి తినట్లేదు. రిఫ్యూజ్డ్ ఈవెన్ హిస్ ఫేవరెట్ డిషెస్. ఏదైతే తనకి ఫేవరెట్ డిషెస్ ఉన్నాయో అవి కూడా వద్దనేసి పక్కన పెట్టేసేవాడు. అండ్ బిసైడ్స్ హీ హాడ్ బౌట్స్ ఆఫ్ వామిటింగ్. బౌట్స్ అనంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ వామిటింగ్స్, తనకి వాంతులు పోసుకుంటున్నాడు. హీ స్పెంట్ ఆల్ హిస్ టైమ్ లయింగ్ ఆన్ ఎ రగ్ ప్యాంటింగ్ సారీ, ఒక రగ్గు మీదన అన్నట్టు అలాగా పడి ఉన్నాడనమాట. ఆయాసంతోటి అలాగా పడి ఉన్నాడు. డెంట్ వాంట్ టు గో ఫర్ వాక్స్. అసలు లేచి వెళ్ళాలని, నడిచి వెళ్ళాలని కూడా, వాకింగ్‌కి వెళ్ళాలని కూడా లేదు. డెంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. అసలు ఏమీ కూడా చెయ్యాలని లేదు. ఎందుకంటే ఆరోగ్యం బాలేదు కాబట్టి. అతిగా తిన్నాడు కాబట్టి. ఐ హాడ్ మేడ్ మై ప్లాన్స్ ఇన్ అడ్వాన్స్. అయితే ఈ ముందు డాక్టర్‌కి తెలుసు ట్రికీ తన దగ్గరికొస్తాడనేసి. ఆల్రెడీ ఏం చెయ్యాలి అనన్న ప్లానింగ్ డాక్టర్‌కి ఆల్రెడీ ముందు నుంచి ఉందనమాట. ది ఓన్లీ వే వాస్ టు గెట్ ట్రికీ ఔట్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఎ పీరియడ్. పీరియడ్ అనంటే ఫర్ ఎ ఫ్యూ డేస్ అనమాట. కపుల్ ఆఫ్ డేస్. అయితే ఆ ఇంటి నుంచి బయటపడితే గనక తిండి మానేసి కొంచెం ఎక్సర్‌సైజ్ అది ఉండి అప్పుడు ట్రికీ బాగుపడతాడు అనేసి ఆల్రెడీ తన మైండ్‌లోని ట్రీట్మెంట్ లాంటిది ఆలోచించాడు డాక్టర్. హీ న్యూ దట్ దిస్ కాల్ ఈస్ గోయింగ్ టు కమ్. I suggested that he be hospitalized for about a fortnight to be kept under observation. అయితే ఫార్ట్‌నైట్ అనంటే 2 వీక్స్ అనమాట. అయితే 2 వారాల కోసం హాస్పిటలైజ్ చేస్తే ట్రికీ ఆరోగ్యం బాగుపడుతుంది అనేసి మిసెస్ పుంఫ్రేకి తెలియచెప్తాడనమాట. ద పూర్ లేడీ ఆల్‌మోస్ట్ స్వూన్డ్. అయితే అన్నట్టు కళ్ళు తిరిగాయి తనకి. ఈ మాటతోటి తన కళ్ళు తిరిగాయనమాట. షీ వాస్ ష్యూర్ హీ వుడ్ పైన్ అండ్ డై ఇఫ్ హీ డిడ్ నాట్ సీ హర్ ఎవ్రీ డే. తనకేమనిపించింది, ఒకవేళ నన్ను చూడకపోతే గనక, ప్రతిరోజు చూడకపోతే గనక తను చచ్చిపోతాడేమో అన్న భయం తనకుండేదనమాట. బట్ ఐ టుక్ ఎ ఫర్మ్ లైన్. కానీ తను స్ట్రాంగ్ డెసిషన్ తను తీసుకున్నాడు. ఏంటంటే తన మాట మీద తను నిలబడ్డాడు. నో, ట్రికీ రావాల్సిందే అనేసి తను హీ వాస్ ఫర్మ్ అనమాట. ట్రికీ వాస్ వెరీ ఇల్ అండ్ దిస్ వాస్ ది ఓన్లీ వే టు సేవ్ హిమ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ థాట్ ఇట్ బెస్ట్ టు టేక్ హిమ్ వితౌట్ డిలే. అయితే ఆలస్యం పరమ విషం అన్నట్టు తన్ని వెంటనే తీసుకుని వెళ్ళిపోదాం అనేసి తను డిసైడ్ అయిపోయాడు అనమాట. అండ్ ఫాలోడ్ బై మిసెస్ పుంఫ్రేస్ వెయిలింగ్స్. వెయిలింగ్స్ అనంటే ఏడుపులు, పెడబొబ్బులు ఉంటాయి కదా! దాంతోటి అది ఫాలో అయ్యాయి కానీ తను పట్టించుకోలేదు మన నరేటర్. ఐ మార్చ్డ్ ఔట్ ఆఫ్ ద కార్ క్యారింగ్ ద లిటిల్ డాగ్ ర్యాప్డ్ ఇన్ ఎ బ్లాంకెట్. అయితే ఆ కుక్కని బ్లాంకెట్‌లో ఇలాగా ర్యాప్ చేసేసి తను కార్ దగ్గరికి నడవడం మొదలెట్టాడు. ది ఎంటైర్ స్టాఫ్ వాస్ రౌస్డ్ అండ్ మేట్స్ రష్డ్. అయితే ఎంటైర్ స్టాఫ్ అందరినీ కూడా పనిలో పెట్టేసిందనమాట. ఓకే, ఎందుకు పనిలో పెట్టింది? బ్రింగింగ్ హిస్ డే బెడ్, నైట్ బెడ్, ఫేవరెట్ కుషన్స్, టాయ్స్, రబ్బర్ రింగ్స్, బ్రేక్ఫాస్ట్ బౌల్, లంచ్ బౌల్, సప్పర్ బౌల్, ఇవన్నీ కూడా యూ నీడ్ టు యూ హ్యావ్ టు లెర్న్. ఇవన్నీ కూడా ప్యాక్ చేయించిందనమాట. రియలైజింగ్ దట్ మై కార్ వుడ్ నెవర్ హోల్డ్ ఆల్ ద స్టాఫ్, ఐ స్టార్టెడ్ టు డ్రైవ్ అవే. అయితే తనకి డాక్టర్కి అర్థమైపోయింది, ఇలాగ అన్ని పెట్టుకుంటూ పోతే నా కారు సరిపోదు అనేసి తను డ్రైవ్ చేయటం మొదలెట్టేశాడనమాట. As I moved off, Mrs. Pumphrey, with a despairing cry, threw an armful of the little coats through the window. అయితే డ్రైవ్ చేసి తను ముందుకెళ్ళిపోతూ ఉంటే తను చాలా ఆ బాధలోని ఏడుస్తూ తను ఏం చేసిందనంటే కొన్ని కోట్స్ ఈ రకంగా కార్ విండోలో నుంచి లోపలికి పడేసిందనమాట. ఐ లుక్డ్ ఇన్ ద మిర్రర్ బిఫోర్ ఐ టర్న్ ద కార్నర్ ఆఫ్ ద డ్రైవ్, ఎవ్రీబడి వాజ్ ఇన్ టీయర్స్. అయితే టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ మిర్రర్లోంచి చూస్తే అందరూ కూడా కంటినీళ్లు పెట్టుకున్నారనమాట అక్కడ. అవుట్ on the road, I glanced down at the pathetic little animal. అయితే డ్రైవ్ చేస్తూ ట్రికీ కేసి చూస్తే ది యానిమల్ గ్యాస్పింగ్ ఆన్ ద సీట్ బై మై సైడ్. గ్యాస్పింగ్ అన్నట్టు తను పాపం ఊపిరి కష్టంగా తీసుకుంటున్నాడు అనమాట. ప్యాటెడ్ ద హెడ్ అండ్ ట్రికీ మేడ్ అ బ్రేవ్ ఎఫర్ట్ టు వ్యాగ్ హిస్ టెయిల్. తన్ని ఇలా ఇలా అనేసి నిరిమితే
అయితే తను పాపం కొంచెం ఇలాగా తోక ఊపాడనమాట ఓపిక లేకుండా. ఐ సెడ్ యూ హ్యావెంట్ అ కిక్ ఇన్ యూ బట్ ఐ థింక్ ఐ నో అ క్యూర్ ఫర్ యూ. కిక్ ఇన్ యూ అని అంటే అస్సలు ఎక్కడా బలం లేదు నీకు, కానీ నీతో ఏం చెయ్యాలి అని అన్నది, నీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అన్నది నా దగ్గర ఆ ఐడియా ఉంది అనేసి తనకి పాపం తెలియచెప్తాడనమాట. At the surgery, the household dog surged round me. Tricky looked down at the noisy pack with dull eyes and when put down, lay motionless on the carpet. అయితే సర్జరీలో అంటే తన క్లినిక్లో వెళ్ళగానే అక్కడ ఉండే ఆల్రెడీ ట్రీట్మెంట్కి వచ్చి ఉన్న కుక్కలు ఏంటంటే సర్జ్డ్ రౌండ్ మీ అంటే చుట్టూరా చుట్టుముట్టేసి తర్వాత తన పైకి ఎగిరి ఎగిరి డాక్టర్ వచ్చాడు అనేసి ప్రేమతోటి చుట్టుముట్టాయి అన్నమాట. అయితే ట్రిక్కీ మాత్రం అంత నాయిజీ ప్యాక్ అని అంటే హియర్ మెనీ డాగ్స్ పుట్ టుగెదర్. అయితే అవన్నీ ట్రిక్కీ మాత్రం డల్ ఐస్తో వాటిలందరినీ చూశాడనమాట. వెన్ పుట్ డౌన్ అయితే కిందకి పెట్టినప్పుడు తను చాలా డల్ ఐస్తో అందరినీ చూశాడు. హీ లే మోషన్లెస్ ఆన్ ద కార్పెట్. నౌ ది అదర్ డాగ్స్ ఆఫ్టర్ స్నిఫింగ్ రౌండ్ హిమ్ ఫర్ అ ఫ్యూ సెకండ్స్ డిసైడెడ్ హీ వాజ్ అన్ అన్ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఇగ్నోర్డ్ హిమ్. అయితే అని ఇలా వాసన చూసి ఎక్కడ ఓపిక లేదు, ఎనర్జీ లేదు అనేసి వాళ్ళు తక్కిన కుక్కలన్నీ ఏం చేశానంటే తను వదిలేసి పక్కకి వెళ్ళిపోయాయి అనమాట. ఐ మేడ్ అప్ అ బెడ్ ఫర్ హిమ్ ఇన్ అ వార్మ్ లూజ్ బాక్స్ నెక్స్ట్ టు ద వన్ వేర్ ది అదర్ డాగ్స్ లెఫ్ట్. అయితే ఒక బాక్స్లోని తను ఏంటంటే తనకి బెడ్ తయారు చేశాడనమాట అక్కడ పక్కనేను. వేర్ ది అదర్ ఫర్ 2 days ఐ కెప్ట్ ఎన్ ఐ ఆన్ హిమ్ గివింగ్ హిమ్ నో ఫుడ్ బట్ ప్లెంటీ ఆఫ్ వాటర్. 2 రోజుల పాటు అసలు తిండి పెట్టకుండా తనకి ఏంటంటే జస్ట్ వాటర్ మీదనే తనని ఉంచాడనమాట. At the end of the second day, he started to show some interest in his surroundings and on the third, he began to whimper when he heard the dogs in the yard. అయితే థర్డ్ డేకి తను కొంచెం అని అనడం మొదలెట్టాడు అనమాట. 2 days వరకు అసలు ఏమీ కూడా తను యాక్టివిటీ లేదు, కానీ థర్డ్ డేకి మాత్రం తను కొంచెం బెటర్ ఫీల్ అయ్యి తను కొంచెం యాక్టివిటీ స్టార్ట్ చేశాడు అనమాట. వెన్ హీ హర్డ్ ది అదర్ డాగ్స్ ఇన్ ద యార్డ్, తక్కిన కుక్కలు ఆట అది చూసి తిను కూడా కొంచెం సౌండ్ చేయటం మొదలెట్టాడు. When I opened the door, Tricky trotted out and was immediately engulfed by Joe, the greyhound, and his friends. అయితే ట్రిక్కీ తలుపు తీగానే ట్రిక్కీ ట్రాటెడ్ అని అంటే మెల్లిమెల్లిగా వాక్డ్ or ran at a steady pace anamata, and then was immediately engulfed ante surrounded by Joe the greyhound. So greyhound is a breed and tana friends. After rolling him over and thoroughly inspecting him, the dogs moved off down the garden. Tricky followed them, rolling slightly with his surplus fat. అయితే ఈ డాగ్స్ అన్ని చూసి ఓకే కొంచెం యాక్టివ్గా ఉన్నాడు అనేసి చుట్టుముట్టి ఆడుకుని ఆ తర్వాత ఏంటంటే రోల్ చేసి పరిగెట్టి వెళ్ళాయి గార్డెన్కి. ట్రిక్కీ కూడా వాళ్ళ వెనకాతలే ఫాలో అయ్యాడు, రోలింగ్ స్లైట్లీ విత్ సర్ప్లస్ ఫ్యాట్. కొంచెం ఏంటంటే ఫ్యాట్ ఉంది కాబట్టి కొంచెం కొంచెం ఏదో రోల్ అవుతూ అలాగా ముందుకెళ్ళాడు. Later that day, I was present at feeding time. Feeding time ki tanu doctor akkada unnadu. I watched while Tristan slopped the food into the bowls. Aithe Tristan ani entante ఫుడ్ టక్ 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 అని వేస్తాడు. స్లాప్డ్ అని అంటే ఫుడ్ వేసిన తర్వాత బయటికి వస్తుంది కదా, కొంచెం చిమ్ముకుంటుంది. అది తను అబ్జర్వ్ చేశాడు. దే వాజ్ ద యూజువల్ హెడ్ లాంగ్ రష్ ఫాలోడ్ బై ద సౌండ్స్ ఆఫ్ హై స్పీడ్ ఈటింగ్. అయితే ఆ ఫుడ్ వేయగానే కుక్కలన్నీ పరిగెట్టుకుంటూ వెళ్ళి రషీ వేలో తినేస్తాయి అనమాట, తొందరగాను హై స్పీడ్లో. ఎవ్రీ డాగ్ న్యూ దట్ ఇఫ్ హీ ఫెల్ బిహైండ్ ది అదర్స్ హీ వాజ్ లయబుల్ టు హ్యావ్ సమ్ కాంపిటీషన్ ఫర్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ మీల్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద మీల్ ఏదైతే కొంచెం మిగిలిపోయిందో బోల్డ్ కాంపిటీషన్ ఉంటుంది అని వాళ్ళకి తెలుసు. అందుకు వాళ్ళు చాలా స్పీడ్గా ముందుకెళ్ళి అటాక్ చేసేసి తినేస్తారనమాట. సో దిస్ ఇస్ ద పిక్చర్ యూ కెన్ సీ హియర్. అయితే వెన్ దే హ్యాడ్ ఫినిష్డ్, ట్రిక్కీ టుక్ అ వాక్ రౌండ్ ద షైనింగ్ బౌల్స్. అయితే అందరూ ఫినిష్ చేసిన తర్వాత ట్రిక్కీ అక్కడ ఒక వాక్ చేసి ఆ బౌల్స్ అన్నీ కూడా, మెరుస్తూ ఉన్న బౌల్స్ అన్నీ కూడా చూస్తాడనమాట. లికింగ్ క్యాజువలీ ఇన్సైడ్ 1 or 2 of them. క్యాజువల్గా లిక్ చేస్తాడు. నెక్స్ట్ డే an extra bowl was put for him and I was pleased to see him jostling his way towards it. అయితే ఇంతవరకు తనకి ఒక బౌల్ లేదు. నెక్స్ట్ డే ఒక బౌల్ పెట్టేటప్పటికి తను కూడా జాస్లింగ్ అంటే ఈ రకంగా ఫైట్ చేసి మొత్తం అంతా కుమ్ములాట అన్నమాట, తొక్కిస్లాట్లోని తను కూడా వెళ్ళి ఫుడ్ కోసం వెళ్తాడు. ఫ్రమ్ దెన్ ఆన్ హిస్ ప్రోగ్రెస్ వాజ్ ర్యాపిడ్. ఇంకా అక్కడి దగ్గర నుంచి ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా తను ఇంప్రూవ్ అవ్వడం మొదలెట్టాడు. హీ హ్యాడ్ నో మెడిసినల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ బట్ ఆల్ డే హీ ర్యాన్ అబౌట్ విత్ ద డాగ్స్. ఓన్లీ పరిగెట్టడం, ఆడుకోవడం అంతే.
జాయినింగ్ ఇన్ ద ఫ్రెండ్లీ స్క్రిమేజెస్, అయితే ఫ్రెండ్లీ ఫైట్స్ అన్నిటిలో కూడా తను కూడా పార్టిసిపేట్ చేసేవాడు. హీ డిస్కవర్డ్ ద జాయ్స్ ఆఫ్ బీయింగ్ బోల్డ్ ఓవర్, ట్రాంప్డ్ ఆన్ అండ్ స్క్వాష్డ్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్. అంటే కుమ్మేసుకోవడం, కొట్టేసుకోవడం అన్నీ ఎలా ఉంటుంది అని అన్నది తను నేర్చుకున్నాడు అక్కడ. He became an accepted member of the gang ante kukkal taluka gang, an unlikely silky little object among the shaggy crew, fighting like a tiger for his share at mealtime and hunting rats in the old hen house at night. He had never had such a time in his life. అయితే నన్ను అక్కడ ఉండే కుక్కలన్నీ కూడా చాలా షాగీగా, అంటే డర్టీగా, పెద్ద పెద్ద హెయిర్, చాలా చెత్తగా ఉన్నాయన్నమాట. కానీ ఈ మన ట్రికీ మాత్రం వెల్ మెయింటైన్డ్, ఎందుకంటే పెద్దింటి డబ్బుండే ఫ్యామిలీ నుంచి వచ్చి మంచిగా మెయింటైన్ అయ్యి ఉన్న కుక్ అనమాట. అందుకని హీ వాజ్ వెరీ క్లీన్ అండ్ వెరీ టైడీ, అన్లైక్ ది అదర్ డాగ్స్ ఇన్ ద సర్జరీ. అయితే తను రాత్రిపూటప్పుడు హెన్ హౌస్లోకి వెళ్ళి అక్కడ ఎలకలు అవి ఉంటే కూడా తను హంట్ చేసుకుని తినడం అది కూడా మొదలుపెట్టాడు. సో హీ బికేమ్ మోర్ యాక్టివ్. All the while, Mrs. Pumphrey hovered anxiously in the background, ringing a dozen times a day for the latest bulletins. అయితే 1000 సార్లు మిస్సెస్ పుంఫ్రే ఏంటంటే ఇటు అటు, హవర్డ్ అంటే ఇంపేషెంట్లీ మూవింగ్ వెరీ క్లోజ్లీ, ఇటు అటు అలాగా తిరుగుతూ చాలా వరీతోటి బ్యాక్గ్రౌండ్లోని తను అలా తిరుగుతూ ఉన్నదనమాట. రింగింగ్ అ డజన్ టైమ్స్, అయితే ఒక డజన్ టైమ్స్ 12 కనీసం అలాగ డజన్ టైమ్స్ అని అంటాం మనం బోల్డ్ సార్లు కాల్ చేస్తే. అయితే లేటెస్ట్ బులెటిన్స్, ప్రస్తుతానికి ఎలా ఉన్నాడు అని కనుక్కోవడానికి అస్తమాటికి తను ఫోన్ చేసి కనుక్కుంటూ ఉండేది. ఐ డాజ్ ద క్వశ్చన్స్ అబౌట్ వెదర్ హిస్ కుషన్స్ వర్ బీయింగ్ టర్న్ రెగ్యులర్లీ ఆర్ హిస్ కరెక్ట్ కోట్ వోన్ అకార్డింగ్ టు ద వెదర్. డాజ్డ్ అంటే తను నెట్టేస్తూ ఉన్నాడనమాట, అలాగా ఆన్సర్ చేయకుండా అలా పక్కన పెట్టేస్తూ తక్కినవి అన్ని ఏమైనా చెప్పేవాడు. కానీ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వలేదు. ఏ క్వశ్చన్స్, కరెక్ట్ కోట్ వేసుకుంటున్నాడా, వెదర్ అకార్డింగ్, ఇవన్నీ కూడా ఆన్సర్స్ తను ఇవ్వలేదు. బట్ ఐ వాజ్ ఏబుల్ టు టెల్ హర్ దట్ ద లిటిల్ ఫెలో వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇది మాత్రం కన్వే చేసేవాడు కానీ తక్కిన విషయాలు మాట్లాడేవాడు కాదు. అండ్ కన్వల్సింగ్ ర్యాపిడ్లీ, అంటే రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్ వెరీ క్విక్లీ అనమాట. ద వర్డ్ కన్వల్సింగ్ సీమ్ టు డూ సంథింగ్ టు మిస్సెస్ పుంఫ్రే. ఆవిడకి ఈ వర్డ్ ఏదో కొంచెం ఏంటంటే తనకి కొంచెం ఏదో అలార్మ్ రింగ్ అయినట్టు అయింది. షీ స్టార్టెడ్ టు బ్రింగ్ రౌండ్ ఫ్రెష్ ఎగ్స్ 2 డజన్ అట్ ఎ టైమ్. ఒకసారికి 2 డజన్ ఎగ్స్ తీసుకుని వచ్చేది. టు బిల్డప్ ట్రికీ స్ట్రెంగ్త్, ట్రికీ కోలుకోవాలి అనేసి త్వరగా తీసుకుని వచ్చేది. ఫర్ అ హ్యాపీ పీరియడ్ మై పార్ట్నర్స్ అండ్ ఐ హ్యాడ్ 2 eggs ఈచ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అయితే కొన్నాళ్ళు హ్యాపీ డేస్ అనమాట, తను తీసుకుని వచ్చి ఇచ్చే అన్నాళ్ళు కూడా వీళ్ళు 2 eggs per day బ్రేక్ఫాస్ట్కి తినేవారు అనమాట. బట్ వెన్ ద బాటిల్స్ ఆఫ్ వైన్ బిగాన్ టు అరైవ్, ద రియల్ పాసిబిలిటీస్ ఆఫ్ ద సిచ్యువేషన్ బిగాన్ టు డాన్ ఆన్ ద హౌస్ హోల్డ్. అయితే వీళ్ళకి ఇప్పటికీ లగ్జరీ అని అర్థం అవ్వలేదు ఎగ్స్ వచ్చినప్పుడు, కానీ వైన్ రావడం మొదలెట్టినప్పుడు అప్పుడు వీళ్ళకి అర్థమైంది, అరే మనకి ఎంత లగ్జరీరా, ట్రికీ ఉండడంతో ఎంత లాభం, మనకి వైన్ కూడా వస్తుందనేసి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు అనమాట. ఇట్ వాజ్ టు ఎన్రిచ్ ట్రికీస్ బ్లడ్. ఆ వైన్ ఎందుకు, ట్రికీ బ్లడ్ని మంచిగా చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి, ఎక్కువ చేయడానికి, ప్యూరిఫై చేయడానికి అనేసి పంపించేది. లంచ్ బికేమ్ ఎ సెరెమోనియల్ ఒకేషన్. సెరెమోనియల్ అంటే ఫెస్టివల్స్లో, ఫంక్షన్స్లోని మనం ఏ రకంగా అయితే పిండి వంటలతో తింటామో ఆ రకంగా అయిపోయింది అనమాట వైన్, బ్రాండీ ఇవన్నీ కూడా. విత్ 2 glasses ఆఫ్ వైన్ బిఫోర్ అండ్ సెవరల్ డ్యూరింగ్ ద మీల్. అయితే మీల్ టైంలో కూడా బోల్డ్ అన్ని, తర్వాత ముందు 2 గ్లాసులు వైన్లు వీళ్ళు చక్కగా తాగేవారనమాట, ఎంజాయ్ చేసేవారు. వీ కుడ్ హార్డ్లీ బిలీవ్ ఇట్ వెన్ ద బ్రాండీ కేమ్ టు పుట్ అ ఫైనల్ ఎడ్జ్ ఆన్ ట్రికీస్ కాన్స్టిట్యూషన్. వైనే కాకుండా, ఎగ్స్ కాకుండా బ్రాండీ కూడా వచ్చేదన్నమాట. తన కాన్స్టిట్యూషన్ అంటే బాడీ బిల్డ్ అది కూడా ఇంప్రూవ్ అవ్వాలి అనేసి బ్రాండీ కూడా పంపించేది. ఫర్ అ ఫ్యూ నైట్స్ ద ఫైన్ స్పిరిట్ వాజ్ రోల్డ్ అరౌండ్, ఇన్హేల్డ్ అండ్ రెవరెంట్లీ డ్రంక్. అయితే కొన్నాళ్ల వరకు ఆ బ్రాండీ ఇలా రోల్ చేసి అని వాసన చూసి తాగేవారు అనమాట. దే were days of deep content, starting well with the extra egg in the morning, improved and sustained by the midday wine, and finishing luxuriously round the fire with the brandy. This is very important. So what all things did Mrs. Pumphrey send for Tricky, which was actually consumed by the staff of the surgery? So idi meeru answers loni rayali. It was a temptation to keep Tricky on as a permanent guest. Permanent గా ఉంచుకోవాలని ఎవరు కనిపించదు ఇంతలాగా మంచి మంచివన్నీ వస్తుంటే. బట్ ఐ న్యూ మిస్సెస్ పుంఫ్రే వాజ్ సఫరింగ్ అండ్ ఆఫ్టర్ అ fortnight felt compelled, అంటే forced to phone and tell her that the little dog had recovered and was awaiting collection. అయితే 2 వారాల తర్వాత ఫోన్ చేసి ఇప్పుడు ట్రికీ బాగున్నాడు, ఏంటంటే వెయిట్ చేస్తున్నాడు, ఇంకా మీరు తీసుకుని వెళ్ళొచ్చు, హీఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అనేసి తను కన్వే చేస్తాడు. జేమ్స్ హెరియట్ మిస్సెస్ పుంఫ్రేకి కన్వే చేస్తాడు.
Within minutes, about 30 feet of gleaming black metal drew up outside the surgery. 30 feet of black metal ante her black car came and stood outside the clinic. The chauffeur opened the door and I could just make out the figure of Mrs. Pumphrey almost lost in the interior. ఆవిడ లోపలే ఉంది, ఇతనికి ఏంటంటే జస్ట్ ఆ అవుట్లైన్ మాత్రమే కనిపించింది అందులో నుంచిను. హర్ హ్యాండ్స్ వర్ టైట్లీ క్లాస్ప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ లిప్స్ ట్రెంబుల్డ్. అయితే ఇలా రెండు చేతులు తను టెన్షన్లో పట్టుకుని ఉంది అండ్ తన లిప్స్ ఏంటంటే అన్నట్టుగా ఉణుకుతున్నాయి. ఓ మిస్టర్ హెరియట్, డూ టెల్ మీ ద ట్రూత్, ఇస్ హీ రియలీ బెటర్? అయితే నిజంగానే బాగున్నాడా ఇప్పుడు, నాకు నిజం చెప్పండి అనేసి ప్రాధేయపడుతుంది. ఎస్, హీస్ ఫైన్, దిస్ నో నీడ్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ద కార్, ఐ విల్ గో అండ్ ఫెచ్ హిమ్. అయితే నువ్వు బయటికి రానక్కర్లేదు, నేనే తీసుకుని వస్తాను అనేసి జేమ్స్ హెరియట్ తనకి చెప్తాడు. I walked through the house into the garden. A mass of dogs was hurtling round and round the lawn, and in their midst, ears flapping, tail waving, was the little golden figure of Tricky. అయితే లోపలికి గార్డెన్ నుంచి నడిచి లోపలికి వచ్చేప్పటికి మాస్ ఆఫ్ డాగ్స్ అంటే చాలా మళ్ళీ అదే లాట్ ఆఫ్ డాగ్స్ దే, అన్ని హర్ట్లింగ్ రౌండ్ అని అంటే ఇటు అటు తిరుగుతూ దొర్లుతూ లాన్ మొత్తం అంతా కూడా ఆ మధ్యలోని ఇయర్స్ ఫ్లాపింగ్, ఇయర్స్ ఇలా మూవ్ అవుతూ అండ్ టెయిల్ ఏంటంటే వ్యాగ్ చేస్తూ గోల్డెన్ ఫిగర్ ట్రికీ కూడా కనిపించాడు అనమాట. ఇన్ 2 weeks he had been transformed into a lean, hard muscled animal. లీత్ అని అంటే థిన్ అండ్ స్లిమ్. హీ వాజ్ కీపింగ్ అప్ వెల్ విత్ ద ప్యాక్ అంటే ప్యాక్ ఆఫ్ డాగ్స్. వాళ్ళతోటి సమానంగా పోటీ పడుతూ ఆడుకుంటూ పరిగెడుతూ హ్యాపీగా ఉన్నాడు. స్ట్రెచింగ్ అవుట్ ఇన్ ద గ్రేట్ బౌండ్స్. అయితే ఎంతవరకు వెళ్ళగలడో అంతవరకు కూడా తను వెళ్తూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు అనమాట. హిస్ చెస్ట్ ఆల్మోస్ట్ బ్రషింగ్ ద గ్రౌండ్. అయితే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ బ్రషింగ్ ద గ్రౌండ్ని రాసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఐ క్యారీడ్ హిమ్ బ్యాక్ అలాంగ్ ద ప్యాసేజ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. అయితే ముందుకు ఎక్కడైతే మిస్సెస్ పంఫ్రీ ఉందో అక్కడికి ఎత్తుకుని తీసుకుని వెళ్ళాడు. The chauffeur was still holding the car door open. Chauffeur is the driver. And when Tricky saw his, this is a picture, mistress, he took off from my arms in a tremendous leap and sailed into Mrs. Pumphrey's lap. అయితే చూడగానే ఆవిడని, మిస్సెస్ పంఫ్రేని చూడగానే ఒక్క గెంతి ఆవిడ ఒళ్ళోకి వెళ్ళిపోయాడు. She gave a startled oh and then had to defend herself as he swarmed over her, licking her face and barking. అయితే అన్ని అంటోంది ఆవిడ, ఇంతట్లో ట్రికీ తన మీదకి ఎక్కి మొత్తం అంతా నాకటం మొదలెట్టాడు. So she had to protect herself. During the excitement, I helped the chauffeur to bring out the beds, toys, cushions, coats and bowls, none of which had been used. అయితే ఇవన్నీ మిస్సెస్ పుంఫ్రే ఏమైతే ఇచ్చిందో నరేటర్కి, అవన్నీ ఈ సందడిలో వాళ్ళిద్దరూ ఏంటంటే హ్యాపీనెస్ అక్కడ వాళ్ళిద్దరిని వదిలేసి డ్రైవర్ని తీసుకుని వెళ్ళి ఇవన్నీ కూడా తనకి డ్రైవర్ చేతిలో ఇచ్చేసాడనమాట. విచ్ వర్ నెవర్ యూజ్డ్. అయితే వాళ్ళు ఏం వాడలేదు. యాజ్ ద కార్ మూవ్డ్ అవే మిస్సెస్ పుంఫ్రే లీన్డ్ అవుట్ ఆఫ్ ద విండో, టీయర్స్ షోన్ ఇన్ హర్ ఐస్, హర్ లిప్స్ ట్రెంబుల్డ్. అయితే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆవిడ కంట్లోని నీళ్ళు వచ్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయన్నమాట. అండ్ హర్ లిప్స్ ట్రెంబుల్డ్. సో ఏం అనడానికి ఆవిడకి సంతోషంలో మాట రాలేదు. ఓ మిస్టర్ హెరియట్, షీ cried, how can I ever thank you? This is a triumph of surgery. అయితే ఆవిడ అంటుంది, నేను నీకు ఈ జీవితంలోని ఈ జన్మలో ఎప్పుడు కూడా నేను నీ రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అంటే ప్రాణం కదా, ఇప్పుడు మన ఇంట్లో పెట్స్ ఉన్నాయి అని అంటే అవి కూడా మనకి ప్రాణంగా ఉంటాయి. సో ఆ రకంగా ఆవిడ చూసుకుంది కాబట్టి షీ వాజ్ వెరీ హ్యాపీ that James Herriot made her Tricky all right without needing any surgery. So I hope this chapter was clear, and if there are any doubts you can always ask me. Please leave your comments in the comment section below, all your questions or any suggestions, and please do like my video, like, share and subscribe to my channel. And meeku emana requirement unte kanaka naaku telicheppandi, nenu tvaralone aa video upload chestanu. See you soon. Bye bye, take care.